దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. పాక్ విమానాలు భారత్ మీదుగా ప్రయాణించేందుకు అడిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినా భారత్ అనుమతులు నిరాకరించిందంటూ అసత్య ప్రచారం చేస్తోంది. అయితే దిత్వా తుపానుతో ఇబ్బందుల్లో పడిపోయిన శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ రంగంలోకి దిగింది. ఆపరేషన్ సాగర్ బంధు పేరిట మానవతా సాయాన్ని అందిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలంకకు తాము సాయం చేస్తామన్న పాక్కు కూడా భారత్ సహకరించింది. పాక్ విమానాలు భారత గగనతలం మీదుగా శ్రీలంక చేరేందుకు అడిగిన వెంటనే అనుమతించింది. అయితే భారత్పై విష ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్న పాక్ మరోసారి తన కుయుక్తులను ప్రయోగించింది. మానవతా సాయానికి ఉద్దేశించిన విమానాలను కూడా భారత్ తన గగనతలంలోకి అనుమతించలేదంటూ వార్తలను ప్రచారం చేసింది. అయితే పాక్ దుష్ప్రచారాన్ని భారత్ వెంటనే ఖండించింది. పాక్ అడిగిన వెంటనే కావాల్సిన అనుమతులు ఇచ్చామని తెలిపింది. ప్రామాణిక పద్ధతులు, సాంకేతిక అంశాలు, భద్రతాపరమైన సమస్యలను పరిగణలోకి తీసుకుని అనుమతులిచ్చామని స్పష్టం చేసింది. అయితే సోమవారం మధ్యాహ్నం 1 గంటకు పాక్ అధికారికంగా అనుమతిని కోరిందని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సంక్షోభంలో ఉన్న శ్రీలంక ప్రజలను దృష్టిలో పెట్టుకుని భారత్ అత్యంత వేగంగా స్పందించిందని పేర్కొన్నాయి. కేవలం 4 గంటల వ్యవధిలోనే కావాల్సిన అనుమతులను భారత్ జారీ చేసింది. పాక్ మీడియా వార్తలన్నీ అసత్యాలేనని భారత వర్గాలు తేల్చి చెప్పాయి. ఇక శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ 53 టన్నుల వివిధ రకాల సహాయక సామాగ్రిని పంపించింది. శ్రీలంక ఎయిర్ ఫోర్స్తో కలిసి భారత నేవీ పలు సహాయక చర్యల్లో పాల్గొంటోంది. జాతీయ విపత్తు నిర్వహణ బృందం, వైద్య బృందాన్ని కూడా శ్రీలంకకు పంపించింది. ఈ నేపథ్యంలో శ్రీలంక భారత్కు ధన్యవాదాలు కూడా తెలిపింది. మరోవైపు దిత్వా బారిన పడి ఇప్పటివరకు 360 మంది కన్నుమూశారు. మరో 370 మంది గల్లంతయ్యారు. నిర్వాసితులుగా మారిన సుమారు 2 లక్షల మందిని ప్రభుత్వం తాత్కాలిక వసతి కేంద్రాలకు తరలించింది. కండి, బదుల్లా, నువారా ఎలియా, మటాలే జిల్లాలో తుఫాను బీభత్సం అధికంగా ఉన్నట్లు సమాచారం.